బ్రాండెడ్ బైక్స్ కి గట్టిగా పోటీ ఇస్తూ సింపుల్ ఈవీ బైక్స్ అయితే మన ముందున్నాయి. ఇవి కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా బైక్స్ అన్నమాట. వీటి గురించి చెప్పే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. 3 వేరియంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. 2 అయితే నేను చూపిస్తున్నాను. 2001లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఇది సింపుల్ బైక్. బెంగళూరులో అయితే ఫస్ట్ టైం లాంచ్ అయింది అనమాట. 2024 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా బాగా సేల్స్ అందుకుంది. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్, దీని రేంజ్ అయితే అంత బాగా ఇస్తుంది. ఇప్పటి వరకు అయితే మన మార్కెట్ లో కార్స్ మాత్రమే 248 కిలోమీటర్స్ అబోవ్ రేంజ్ అయితే ఇస్తున్నాయి. బైక్స్ లో అయితే 240 అబోవ్ రేంజ్ అయితే ఇప్పటిదాకా మార్కెట్ లో ఏ బైక్ లేదు. ఈవీ బైక్స్ ఫస్ట్ టైం సింపుల్ బైక్ మేడ్ ఇన్ ఇండియా బైక్ 248 రేంజ్ అయితే ఇస్తోంది. అంతేకాదు దీని పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది. ఫస్ట్ అయితే ఇది చూపించేస్తాను. సింపుల్ 1 అయితే నా ముందు ఉంది. ఇందులో వేరియంట్స్ వచ్చి 3 ఉన్నాయి. సింపుల్ 1, సింపుల్ X అండ్ సింపుల్ S అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది సింపుల్ 1. ఇందులో టోటల్ గా 6 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది నేను చూపిస్తుంది రెడ్ అండ్ బ్లాక్. మీకు కూడా తెలుస్తుంది, అది నాకు తెలుసు. రెడ్ అండ్ బ్లాక్ సూపర్ గా ఉంది కాంబినేషన్. డ్యూయల్ కలర్ కాంబినేషన్ తోటి ఇక్కడైతే మోడల్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ అట్రాక్ట్ కూడా చేస్తుంది అనమాట. లైక్ ఏదో ఒక స్పోర్ట్స్ బైక్ చూస్తున్నామా అన్నట్టు దీని మోడల్ అయితే ఉంది. ఫేస్ లాగా ఉంది. హెడ్ లైట్స్ దగ్గర అయితే ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇండికేటర్స్ దగ్గర కూడా స్టైలిష్ గా అయితే డిజైన్ చేయబడింది. పియానా బ్లాక్ అండ్ షైనీ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. ఇదంతా కూడా బ్లాక్ ఉంటుంది అనమాట. టైర్ పార్ట్ కి వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. 2 కూడా డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం, షాక్ అబ్జర్వర్స్ చూస్తున్నారు కదా. ఇక్కడికి డ్రైవ్ చేసుకుంటూనే వచ్చాను. బైక్ చాలా అంటే చాలా బాగుంది. దీని పర్ఫార్మెన్స్, షాక్ అబ్జర్వర్స్ గానీ, స్పీడ్ బ్రేకర్ మీద వాంటెడ్లీ నేను ఎక్కి కూడా డ్రైవ్ చేసి చూసాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. కుషనింగ్ కూడా సీట్ తో సహా బాడీ అయితే కంఫర్టబుల్ గా ఉంది. ఇంకా దీని ఏరోడైనమిక్ డిజైన్ వల్ల ఏంటంటే స్పీడ్ వెళ్తున్నా కూడా ఎయిర్ కి బండి ఏమి ఊగడం గానీ, బ్యాలెన్సింగ్ అవుట్ అవుతుందా అన్న ఫీల్ అయితే లేదు. మనం చాలా కంఫర్టబుల్ గా లోపల మన లెగ్స్ అయితే కంప్లీట్ గా కవర్ అయిపోతున్నాయి లోపలికి దీని డిజైన్ వల్ల. ఇక్కడంతా అయితే బ్రాడ్ డిజైన్ వచ్చింది. ఇంకా ఫుడ్ స్పేస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా మనకి 25 లీటర్ క్యాన్స్ పెడుతుంటాం, సిలిండర్స్ అవి క్యారీ చేస్తుంటాం, సూట్ కేసెస్ ఏవైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే పార్సిల్ హుక్ కనిపిస్తుంది. ఒక 3 kgs వెయిట్ అయితే ఇది ఆపుతుంది అనమాట. అక్కర్లేదంటే ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఛార్జింగ్ స్లాట్. ఇది లాకింగ్ సిస్టమ్. బైక్ ఆన్ అయిన సౌండ్ కూడా ఇస్తుంది. బూట్ స్పేస్ అయితే ఒకసారి చూసేద్దాం. 30 లీటర్స్ అయితే ఉంది. 1S లో అయితే మనకి బూట్ స్పేస్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే దానిలో ఇంకో బ్యాటరీ లేదు. దీనిలో మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. టోటల్ గా ఇందులో అయితే 5 kW బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఒకటైతే ఫుట్ స్పేస్ ఉంది కదా, దాని కింద ఉంది అనమాట. 3.7 kW మూవబుల్ అనమాట. 1.3 kW బ్యాటరీ అనమాట. జస్ట్ ఒక డంబుల్ వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం అలవాటు పడాలి వెయిట్ మోయడానికి, బట్ ఈజీ అనమాట. మనం ఇక్కడైతే పెట్టేగానే లాక్ అయినట్టు సౌండ్ కూడా వస్తుంది. ఇంకా సీట్ విషయానికి వస్తే సీట్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. విత్ అయితే ఎక్కువ ఉంది, చూస్తున్నారా. ఫ్రంట్ లో కూర్చున్నప్పుడు అయితే కంఫర్టబుల్ గా స్లీక్ అయితే వచ్చింది ఫ్రంట్ వాళ్ళకి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి అయితే విత్ అయితే పెరిగింది అండ్ దీని సాఫ్ట్నెస్ కూడా చాలా బాగుంది. నేను కూర్చొని కూడా చూసాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. రేర్ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఏరోడైనమిక్ డిజైన్ వచ్చింది. సైడ్ నుంచి చూస్తున్నట్టయితే దీని కర్వ్ అండ్ దానిపైన రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి దీని కర్వ్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది. కంప్లీట్ గా బైక్ అయితే ఒక లేడీస్ బైకా, ఇది స్పోర్ట్స్ బైకా అన్నట్టయితే లుక్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఎల్ఈడి ఇండికేటర్స్. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇదైతే కంప్లీట్ అనమాట. ఒకటే ఉంది. దీనిపైన అయితే ఫుట్ పెట్టుకోవచ్చు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. ఇంకా 1 సైడ్ కూర్చున్న వాళ్ళకి ఫుట్ రెస్ట్ అయితే యాక్సెసరీస్ లో మనకి వచ్చేస్తుంది. దాన్ని ఫిట్ చేసి ఇస్తారు మనం బైక్ కొనుక్కున్నప్పుడు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సెన్సార్ సిస్టమ్ ఉందన్నమాట. అంటే సైడ్ స్టాండ్ వేయగానే మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది. అంతేకాదు ఇన్ కేస్ బైక్ ఏమైనా యాక్సిడెంటల్ గా పడిపోతే మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సైడ్ మిర్రర్స్ కూడా కంప్లీట్ గా షేప్ అయితే డిఫరెంట్ గా కనిపిస్తుంది. షేప్ డిఫరెంట్ గా కనిపించడమే కాదు, దీని పర్ఫార్మెన్స్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది. అదేంటంటే ఇది 360 డిగ్రీలు తిరుగుతుంది అనమాట. ఇలా కూడా పెట్టుకోవచ్చు. నా చిన్నప్పుడు అనుకుంటా బైక్స్ ఇట్లా పెట్టుకొని వెళ్తుంటే డిఫరెంట్ గా ఉంది అనుకునేదాన్ని. సో అలాంటి డిఫరెన్స్ ఇందులో కూడా ఉంది. లేడీస్ బైక్స్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. బాడీ అంతా కూడా ఐరన్ తోటి అయితే డిజైన్ చేశారు. దీని వెయిట్ వచ్చి చార్జర్ తో కలిపి 137 kgs అయితే ఉంటుంది అనమాట. కానీ వైల్ డ్రైవింగ్ అంత వెయిట్ ఉన్నట్టు, అంటే క్యారీ చేయలేని వెయిట్ ఉన్నట్టు అయితే ఏం లేదు. చాలా ఈజీగా అయితే మూవ్ అవుతుంది. ఇంకా టచ్ స్క్రీన్, దీని లోపల ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అనేది చూపించేస్తాను. వచ్చేసాయి. స్క్రీన్ విషయానికి వచ్చేస్తే ఇది 7 ఇంచ్ టచ్ స్క్రీన్. ఇది కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. అవుట్ లైన్ అంతా డిఫరెంట్ కనిపిస్తుంది. స్క్రీన్ అనేసరికి మనకి ఫ్లాట్ గా ఒకటే మోడల్ లో కనిపిస్తుంది. అలా కాకుండా ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారు అవుట్ లైన్ అంతా కూడా. ఇంకా స్క్రీన్ పైన మనకి టైం కనిపిస్తోంది. ఓనర్షిప్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మనం పిక్ ఏదైనా పెట్టుకోవచ్చు.
పెట్టుకోవాలంటే ఫేవరెట్ గాడ్ పిక్ ఆర్ ఫ్యామిలీ పిక్ ఎవరిదైనా పిక్ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. యూజర్ నేమ్, ఇవన్నీ మోడ్స్, వెహికల్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా మనకి ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు ఇది వరకు అయితే మనం బూట్ స్పేస్ లో గానీ పర్స్ లో గానీ ఉన్నవి తీసి చూపించాల్సి వస్తుంది. అవి ఒక్కొక్కసారి మిస్ చేస్తూ ఉంటాం వాష్ కి ఇచ్చినప్పుడు గానీ, అలా మిస్ అవుతుంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా అవన్నీ కూడా డాక్యుమెంట్స్ లో పెట్టేసుకుంటే ఈజీగా చూపించేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మై వెహికల్ దానికి సంబంధించింది, బ్యాటరీ చూపిస్తుంది, మెయిన్ ఛార్జింగ్, పోర్టబుల్ ఛార్జింగ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది, డిస్టెన్స్ కవరేజ్డ్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటిదాకా తిరిగాం అనేది చూపిస్తుంది. ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నార్మల్ గా అయితే టైర్ ప్రెషర్ తెలీదు, ఇక్కడైతే టైర్ ప్రెషర్ కూడా చూపిస్తాను. చూసారా ఫ్రంట్ టైర్ ఎంత ఉంది, ఎయిర్ బ్యాక్ టైర్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. 30 ఫ్రంట్ ఉంది, బ్యాక్ లో 32. ఈ టైర్ ప్రెషర్ స్క్రీన్ మీద కనిపించాలంటే TPMS అనే ఒక యాక్సిస్ ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనము దీన్ని ఇన్బుల్ట్ చేసుకోవాలి ఈ బైక్ లో. దాన్ని మనకి ఎయిర్ ప్రెషర్ ఇస్తాం కదా, అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. మనకి ఎయిర్ ప్రెషర్ ఎంత అనేది స్క్రీన్ పైన చూపిస్తుంది. దాన్ని బట్టి మనము ఎయిర్ ప్రెషర్ ఎలా ఉంది అనేది చూసుకొని మనం ఎయిర్ అయితే కొట్టించుకోవచ్చు. సో అది కూడా ఇందులో చూపిస్తుంది. చాలా ఉన్నాయి ఇందులో. కస్టమైజ్ లో లైటింగ్ విషయానికి వచ్చేసరికి బ్రైట్నెస్ మనం ఆటోలో పెట్టుకోవచ్చు, లేదంటే మాన్యువల్ గా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతే కదా, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే కలర్ నాకు రెడ్ నచ్చలేదు, సో బ్లూ చూసారా, బ్లూ చేంజ్ అయింది. కలర్ థీమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే టర్న్ ఇండికేటర్స్ అనమాట. ఇది సౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసి ఉంచితేనే బెటర్. సో పార్కింగ్ అసిస్ట్, పార్కింగ్ లో కూడా పెట్టుకోవచ్చు. లైట్స్ అనేది ఈ మధ్య చూస్తున్నాం కదా, బైక్స్ లో కూడా పార్కింగ్ లైట్ అయితే ఇస్తుంది, దానికి సంబంధించిన ఆప్షన్ ఇది. అండ్ వెల్కమ్ లైట్, వెల్కమ్ లైట్ ఆన్ ఆఫ్ కూడా ఉంది. మనం ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జిట్ లైట్, ఇది మాత్రం ఆన్ లో పెట్టుకుంటేనే బెటర్. ఎప్పుడైనా నైట్ టైం మనం బైక్ ఆఫ్ చేస్తే ఇమ్మీడియట్ గా హెడ్ లైట్స్ అయితే ఆఫ్ అవ్వవు, ఒక 10 సెకండ్స్ అయితే హోల్డ్ అయ్యి అప్పుడు ఆఫ్ అవుతాయి అనమాట. దానివల్ల ఏంటంటే నైట్ టైం మనం వెహికల్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళేదాకా ఆ హెడ్ లైట్ లైటింగ్ అయితే మనకు వస్తుంది. అది బెనిఫిట్ మనకి. దాని ఆఫ్ ఆన్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, దీనికి యాప్ ఉంటుంది. షో నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించింది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్స్, షో ఇన్కమింగ్ కాల్స్, అది కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. మనం ఫోన్ బయటకు తీసి చూసుకోవాల్సిన పని లేదు. స్క్రీన్ మీద కనిపించాలి అని మనం అనుకుంటే కనుక ఆన్ చేసుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తాయి. షో అండ్ ప్లే మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన మన ఇష్టం. మనం పెట్టుకుంటే ఆన్ లో అన్ని కనిపిస్తాయి, మ్యూజిక్ కూడా కనిపిస్తుంటుంది, ఏ సాంగ్స్ పెట్టుకుంటున్నాం ఏంటి అనేది, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ, సో ఎమర్జెన్సీ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ మనం ఎవరిదైనా ఇచ్చేస్తే వైల్ మనకి ఏమన్నా యాక్సిడెంట్ కానీ అట్లాంటివి ఏమైనా అయితే మనం ఇందులో ఫీడ్ చేసిన నెంబర్కి అయితే వెళ్ళిపోతుంది. పోలీస్, అంబులెన్స్ కి కావాలంటే కూడా ఇలా కాల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. సింపుల్ కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏమన్నా బైక్ సర్వీస్ కావాలి, మన బైక్ సడన్ గా రోడ్డు పైన ఆగిపోయింది, మనకి తెలియట్లేదు ఎందుకు ఆగిపోయిందో, సో దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడైతే ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్ గా మనం ఇందులోకి వెళ్ళి ఆ కాంటాక్ట్ నెంబర్ చూసి డైల్ కూడా చేసేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి మన వెహికల్ ప్రాబ్లం ఏంటో చూసేస్తారు. ఫైనల్లీ మ్యాప్, ఇదిగోండి కింద ఉంది, అంటే మొత్తం అంతా సిస్టమ్ లోపలికి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే మ్యాప్స్ ఉన్నాయి. మ్యాప్స్ క్లిక్ చేస్తే మ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఈ మ్యాప్ అంతా కూడా ఇండియా మేడ్ మ్యాప్. జస్ట్ మనం ఏ లొకేషన్ కి వెళ్తున్నామని ఇక్కడ సెర్చ్ చేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ లో ఉంది. మనకి ఇంజిన్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, ఇదైతే కంప్లీట్ గా మనకి మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది ఉంటే గనక మనం రేంజ్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు, ఎంత రేంజ్ లో వెళ్తుందని. నేను ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. ఇదైతే ఆఫ్ లో ఉంది కదా, మోటార్ ఆఫ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి క్లియర్ గా. మిడిల్ లో పెట్టుకుంటే మనకి మోటార్ అయితే ఆఫ్ ఉంటుంది, కానీ మనకి బ్యాటరీ ఎంత ఛార్జ్ అయ్యి ఉంది అనేది అయితే చూపిస్తుంది. ఇది 73% అయితే ఛార్జ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి కదా, 2 బ్యాటరీస్ లో మనకి పోర్టబుల్ ఛార్జింగ్ బ్యాటరీలో అయితే కనుక 97% అయితే ఛార్జింగ్ ఉంది. మెయిన్ బ్యాటరీలో 65% ఛార్జింగ్ అయితే ఉంది. సో అది కూడా క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఏ బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది. ఎక్కువలో గనక వెళ్తే 140 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు అని క్లియర్ గా చూపిస్తుంది స్క్రీన్ పైన. ఇప్పుడు మనకి ఎక్కువలో అయితే 140 ఉంది. మనం మోడ్ అయితే మారుద్దాము. చూసారా, రైడ్ మోడ్ లో 104 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. డాష్ మోడ్ లో 88 కిలోమీటర్స్, అంటే మనకి మోడ్ మారే కొద్దీ స్పీడ్ అయితే పెరుగుతుంది, స్పీడ్ తో రేంజ్ అయితే తగ్గుతుంది అనమాట. సోనిక్ వచ్చి మోడ్ అనమాట 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. 105 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది వైల్ డ్రైవింగ్ మనము బిఫోర్ మనము బైక్ స్టార్ట్ చేసి వెళ్లే ముందు ఇదంతా చూసుకోవచ్చు. మిడిల్ లో పెడితే గనక మోటార్ ఆఫ్ లోనే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని మనం డ్రైవ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే మనం బ్రేక్ పట్టుకొని ఈ రెడ్ బటన్ కింద కంటే మోటార్ అయితే ఆన్ అవుతుంది. సో చూసారా, స్టాండ్ తీయలేదు కాబట్టి మోటార్ అయితే ఆన్ అవ్వలేదు. స్టాండ్ తీసి ఆన్ చేస్తేనే మోటార్ అనేది అయితే ఆన్ అవుతుంది అనమాట. దాని కింద చూస్తున్నట్టయితే మనకి మోడ్స్ మార్చుకోవడానికి రైట్ సైడ్ నొక్కితే మోడ్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నొక్కితే డిస్క్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మధ్యలో ఉన్న ఈ బటన్స్ ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే కాల్స్ అయితే అటెండ్ చేసుకోవచ్చు. ఆ వాల్యూమ్ ని కూడా పెంచుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ ని
కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూజ్ చేస్తారు. ఇది వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది ఆఫ్ బటన్. ఇంకా ఇక్కడ ఉన్నది ఇది రివర్స్ అనమాట. ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనం బైక్ ఈజీగా రివర్స్ అయితే తీసుకోవచ్చు. రివర్స్ బటన్ ఆన్ చేయాలంటే బ్రేక్ అయితే లెఫ్ట్ సైడ్ పట్టుకొని రివర్స్ బటన్ అయితే ఆన్ చేయాలి. ఆఫ్ చేసుకోవాలన్నా కూడా అదే ప్రాసెస్ యూజ్ చేయాలి. ఇది హారన్ చూసారు కదా, చాలా గట్టిగా వస్తుంది. ఇవి ఇండికేటర్స్. ఒకసారి వాటి సౌండ్ ఇందాం. డిస్టర్బెన్స్ లేకుండా నీట్ సౌండ్ అయితే వస్తుంది. ఇంకా హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి పాస్ లైటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఎల్ఈడి డిఆర్ఆర్ లైట్స్ అయితే పైన ఇచ్చారు. కింద హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ పాస్ లైట్ కూడా ఇచ్చారన్నమాట ఇందులో. ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను. హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ బటన్. ఇండికేటర్స్ కూడా ఒకసారి చూసేద్దాం. చూస్తున్నారు కదా, విత్ సౌండ్ తోటి ఇండికేటర్. రెండు పక్కన అయితే బైకులు పెట్టాను. మరి దీని గురించి కూడా చెప్పాలి కదా. ఇది 1S అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాటరీలో అయితే డిఫరెన్స్ వస్తుంది. ఇందులో అయితే 1.3 కిలోవాట్స్ మూవబుల్ బ్యాటరీ అయితే రాదనమాట. మొత్తం కంప్లీట్ గా ఇక్కడ ఉన్న బ్యాటరీ ఇది 3.7 కిలోవాట్స్ ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఇందులో వస్తుంది. అండ్ బూట్ స్పేస్ అయితే మనకి పెరుగుతుంది. ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇందులో 35 లీటర్స్ అయితే మనకి స్టోరేజ్ ప్లేస్ అయితే వస్తుంది. ఆ బైక్ లో చూసినట్టయితే బ్యాటరీ ఉంది. ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ బ్యాటరీ లేదు. దానివల్ల మనకు ఒక 5 లీటర్స్ స్టోరేజ్ ప్లేస్ అయితే పెరుగుతుంది. ఇక్కడ సెల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ ఎల్ఈడి లైట్ చూస్తున్నాం కదా. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. దానికి దీనికి రేంజ్ అయితే మారుతుంది. ఎందుకంటే ఇందులో 3.7 కిలోవాట్స్ బ్యాటరీ ఉంది కాబట్టి ఇది 118 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే ఇస్తుంది. ఇది అది మాత్రం 248 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇది ఇస్తుంది అనమాట. ఇదైతే సింపుల్ కంపెనీ వల్ల సూపర్ బైక్ అనమాట. మామూలుగా లేదు. దీంతో రైడ్ అయితే ఇది 248 రేంజ్ అయితే ఇస్తుందని కంపెనీ చెప్తోంది. అప్రాక్సిమేట్ గా 210 వరకు అయితే దీని రేంజ్ అయితే ఉంటుందంట. పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉంటుందో బాడీ వెయిట్ అంత అయితే ఉంటుంది. 130 అబౌవ్ వెయిట్ అయితే ఉంది బాడీది. బట్ తెలియట్లేదు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవింగ్కి. అండ్ సిట్టింగ్ పొజిషన్ నాకు బైక్ అంతా కంప్లీట్గా నా కంట్రోల్లో ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఎకో మోడ్లోనే వెళ్తున్నాను సిటీలో కాబట్టి. దీని సస్పెన్షన్ అంతా బాగుంది. బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగుంది. మేబీ దీని ఏరోడైనమిక్ డిజైన్ వల్ల అనుకుంటా మనం వెళ్తున్నప్పుడు స్పీడ్ కూడా బైక్ బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగుంది. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి బైక్ నడుపుతున్నా కూడా నాకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా అయితే బైక్ డ్రైవ్ చేయగలుగుతారు. ఈ మధ్య కొన్ని బైక్స్కి అయితే ఇండికేటర్ సౌండ్ అయితే కట్ ఆఫ్ చేస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే అలాంటి కట్ ఆఫ్ లేకుండా ఉంటేనే బెటర్. అండ్ వైల్ డ్రైవింగ్ ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్స్. సో ఇలా ఈ బైక్ తోటి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చండి. సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. కూర్చున్నప్పుడు తెలుస్తుంది నాకు సీట్ కంఫర్ట్ అనేది. ఇండికేటర్ అయితే ఇచ్చాను. డిస్టర్బెన్స్ లేకుండా అంటే గయ్యమని అరవకుండా చాలా నీట్గా వస్తుంది సౌండ్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకైతే తెలుస్తుంది మన ఇండికేటర్ ఆన్లో ఉంచాము అని చెప్పి. ఆఫ్టర్ మన టర్నింగ్ మనం ఇండికేటర్ ఆఫ్ చేయొచ్చు అనమాట ఈ సౌండ్ విని. హారన్ అయితే మస్తు ఉంది. టర్నింగ్ కూడా చాలా బాగా తీసుకోగలిగాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇది రైడ్ మోడ్ అనమాట. చాలా సూపర్ స్పీడ్గా అయితే వెళ్తుంది. ఏరోడైనమిక్ డిజైన్తో ఉంది. గాలిని అయితే ఎలా బ్యాలెన్సింగ్ చేస్తుందంటే ఎయిర్లో బైక్ ఎక్కడ ఊగడం లేదు ఇంత స్పీడ్లో కూడా. బ్రేక్స్ అయితే సూపర్గా పడుతున్నాయి. బ్రేక్స్ కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా బైక్ ఇది విత్ మ్యాప్స్తో సహా. సింపుల్ వన్. ఈ బైక్ రేంజ్ వచ్చి సర్టిఫైడ్ రేంజ్ 212 కిలోమీటర్స్ గా అయితే ఉంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5.0 కిలోవాట్స్ గా ఉంది. పీక్ పవర్ వచ్చి 8.5 కిలోవాట్స్ గా అయితే ఉంది. ఇంకా టాప్ స్పీడ్ వచ్చి 105 కిలోమీటర్స్ పర్ అవర్ గా అయితే ఉంది. యాక్సిలేటర్ వచ్చి 0.77 సెకండ్స్ లో 0 to 40 కిలోమీటర్ స్పీడ్ అయితే అందుకుంటుంది. ఇంకా దీని ఛార్జింగ్ టైం వచ్చి 0 to 80% ఛార్జింగ్ అవ్వాలంటే జస్ట్ 5 hours 54 seconds అయితే ఉంటుంది. ఫుల్ 0 to 100% ఛార్జింగ్ అవ్వాలంటే 6.30 నుంచి 7 hours మధ్యలో అయితే దీన్ని ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అన్నమాట సింపుల్ సూపర్ బైక్. సూపర్ అనేది నేను యాడ్ చేశాను ఎందుకంటే అది సూపర్ గా ఉంది కాబట్టి. ఇన్ఫర్మేషన్ చూసారా, కార్ లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ టచ్ స్క్రీన్ లో ఉంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. అంటే ఎమర్జెన్సీ కాల్స్ కానీ, నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే బైక్ సర్వీస్ కి సంబంధించిన నెంబర్ కూడా ఇందులోనే ఉంది. ఎమర్జెన్సీకి ఫ్యామిలీ
మెంబర్స్ కాంటాక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. బైక్ ఎప్పుడైనా గబుక్కున పడిపోతే మోటార్ ఆఫ్ అయిపోయే ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకైతే పర్సనల్లీ బాగా నచ్చాయి. అండ్ మేడ్ ఇన్ ఇండియా సింపుల్ బైక్. దానికి దీనికి ప్రైస్ లో వేరియేషన్ కూడా ఉంది. మిగతావన్నీ సేమ్ టు సేమ్. 6 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే 8 ఇయర్ వారంటీ ఆర్ 80,000 కిలోమీటర్స్ వరకు మనకి బ్యాటరీ అండ్ మోటార్ పైన వారంటీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ కూడా మార్కెట్ లో బైక్స్ కి అయితే ఇవ్వట్లేదు. ఓన్లీ సింపుల్ బైక్స్ లో మాత్రమే ఇస్తున్నారు అనమాట. మనం ఇంకా వారంటీ అయితే పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు వారంటీ కావాలంటే పెంచుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బాగుంది, బైక్ బాగుంది, అంత బాగుంది కదా. మరి దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,89,000 ఉంది. కావాలంటే మీరు టెస్ట్ రైడ్ చేసి చూడండి. ఒక్కసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకు దీని పర్ఫార్మెన్స్ అయితే తెలిసిపోతుంది. సో ఈ టెస్ట్ రైడ్ చేయాలంటే మాత్రం కొండాపూర్ కొత్తగూడలో ఉన్న షోరూమ్ లో సింపుల్ బైక్ షోరూమ్ అనమాట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మేము కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ తోటి మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు, లేదంటే మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ బైక్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.